నమస్తే, అంతరార్థానికి స్వాగతం. మరోసారి ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తర్వాత బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వస్తుందేమో. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పరిపాలనలో ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు అనేకంగా నగరవాసులను వేధించిన సంగతి మనకు తెలుసు. అయితే ఆ ప్రభుత్వం పోయిన తర్వాత దాంతో పోయాయేమో అని అనుకున్నారు. లేదు, తిరిగి అవి తల ఎత్తుతున్నాయి. ఏంటి ఎల్ఆర్ఎస్? సామాన్యులు, దిగువ మధ్యతరగతి వారు జీవితాంతం కష్టపడి కొంత పొదుపు చేసుకొని ఎక్కడో అక్కడ మున్సిపల్ పరిధిలో అయితే మున్సిపల్ పరిధిలో, లేదా గతంలో ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలోనైతే అక్కడ ఏదో చిన్న జాగా 100 గజాలు 200 గజాలు కొనుక్కుంటారు. దాన్ని అప్పటి గ్రామ పంచాయతీ ఉంటే అనుమతిస్తారు. ఎందుకంటే అనుమతిని ఇవ్వాల్సింది వాళ్ళే కదా అప్పుడు. తర్వాత బిల్డింగ్ కట్టుకున్నట్టయితే అప్పటి గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అనుమతులు వస్తాయి. దానికి ఒక నంబరు. దాని తర్వాత కావాల్సిన పన్నులు వసూలు చేస్తుంటారు రెగ్యులర్గా. ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇది రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పడము అది సామాన్యునికి అంతుపట్టే విషయం కాదు. తర్వాత 100 మంది కలిసి 100 ప్లాట్లు అక్కడ ఉంటే ఆ లేఅవుట్ అంతా అంగీకారం పొందుతుంది. ఇప్పుడు అది పనికిరాదు. మరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కిందికి, నగర పంచాయతీ కిందికి, లేదా మున్సిపల్ కార్పొరేషన్ కిందికి రావడం అది ఇక్కడున్న ప్రజలు చేసిన విషయం కాదు కదా, ప్రభుత్వ నిర్ణయం. కనుక గ్రామ పంచాయతీదంతా అంగీకరించే యోగ్యమైతే ప్రభుత్వం దానంతట అదే రెగ్యులరైజ్ చేయాలి. కావాల్సిన రుసుము ఏదైనా ఉంటే వసూలు చేసుకోవచ్చు. అట్లా కాకుండా 100 మందికి సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక్కరికి రెగ్యులరైజ్ అయితే మొత్తం అందరికీ అయినట్టు కాదా? అది అంతుపట్టని విషయాలు. అయితే అసలు ఈ బిల్డింగ్ రెగ్యులరైజేషన్, ఇప్పుడు వచ్చిన ఈ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకం ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి, దాన్ని నిర్వహించాల్సిన తీరు, ప్రజల సందేహాలు, వాటికి సమాధానాలు, ప్రభుత్వానికి చేసే సూచనలు వగైరా పైన క్షుణ్ణంగా దీనిపైన సంపూర్ణ అవగాహన, అనుభవం ఉన్న వ్యక్తి, గతంలో రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ఉద్యోగుల సంఘంలో పనిచేసిన వారు, అట్లాగే సబ్ రిజిస్ట్రార్ల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘానికి అధ్యక్షులుగా చేసినవారు, అంతేకాకుండా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో ఒక ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి విష్ణువర్ధన్ రాజు గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సందేహాలన్నింటికీ సమాధానాలు వచ్చే విధంగా అన్నింటిపైన వివరణ చెప్పాలని కోరుతున్నాను. నమస్కారం. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక ఆశ అనేది రేకెత్తించారు. ఏమిటి అనంటే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులన్నింటినీ కూడా వాటిని పరిష్కారం చేస్తామని. అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎల్ఆర్ఎస్? ఎల్ఆర్ఎస్ అనేది అక్రమంగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి ఎవరి పర్మిషన్ లేకుండా కాంపిటెంట్ అథారిటీ అని ఒక అథారిటీ, అంటే అధీకృత సంస్థ అని మనకు ఒక 4 రకాలైన అధీకృత సంస్థలు ఉన్నాయి. గ్రామం లెవెల్లో గ్రామ పంచాయతీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో మున్సిపాలిటీ, అదేవిధంగా కార్పొరేషన్లలో జిహెచ్ఎంసీ లాంటి వాటిలో, హెచ్ఎండిఏ లాంటి వాటిలో ఇలాంటి అధీకృత సంస్థలు ఉన్నాయి. మామూలుగా చట్ట ప్రకారం అయితే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి వాటిని ప్లాట్లుగా అమ్మినప్పుడు ప్రభుత్వం వారి యొక్క అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్లాట్లను కొనుగోలు చేయాలి. ఇది నియమం. అయితే
గత 60 సంవత్సరాలుగా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణలో కావచ్చు, ఈ ప్లాట్ల రిజిస్ట్రేషను, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషను, ఇళ్ల స్థలాలు కొనుగోలు, ఈ విషయంలో 90% అంటే 90% ఈ యొక్క లేఅవుట్లు గ్రామ పంచాయతీ యొక్క అనుమతి తీసుకొని వారి యొక్క అనుమతి పొందిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేసి అమ్మడం జరిగింది. తద్వారా ప్రజలు కూడా కొనడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మరి గ్రామ పంచాయతీ వారి అనుమతి తీసుకున్న తర్వాత కొన్న ప్లాట్లను ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత కూడా మీ యొక్క ప్లాట్లు అక్రమంగా లేఅవుట్ చేయని ప్లాట్లు, అక్రమంగా వాటిని గ్రామ పంచాయతీ ద్వారా లేఅవుట్లు అప్రూవల్ చేసుకొని కొనుగోలు చేసిన ప్లాట్లు కాబట్టి, అధీకృత సంస్థలు వీటిని ఆమోదించలేదు కాబట్టి ఇవి కొనడం తప్పు. కాబట్టి మీకు ఈ యొక్క అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి ప్లాట్ను కూడా అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రస్తుతం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ అక్రమంగా ఉన్న లేఅవుట్లలో కొన్న ప్లాట్లన్నిటినీ మీరు అపరాధ రుసుము చెల్లించి రెగ్యులరైజేషన్, క్రమబద్ధీకరణ చేసుకోండి అని అంటున్నారు. ఇక్కడ మరొక ప్రశ్న, అసలు అక్రమం ఏమిటి? దేశంలో 99.9% సామాన్య మానవులు ఉంటారు. వాళ్లకు చట్టం గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ఈ చట్టాలను అమలుపరిచే బాధ్యత చట్టసభల మీద, అదేవిధంగా చట్టసభల ద్వారా నియుక్తులైన ఉద్యోగస్తుల మీద ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి మనం పరిశీలించినట్టయితే 40 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్ కూడా అక్రమము అని అంటున్నారు. ఇక్కడ సామాన్య మానవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనకు. ఒకవేళ నేను 40 సంవత్సరాల క్రితం కొన్న ప్లాటు అక్రమము అని మీరు అన్నట్లయితే ఆ ప్లాట్ను ప్రప్రథమంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ ఒక ప్రభుత్వం తరఫున ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి ఇది అక్రమము, మీ లేఅవుట్ అనేది ఇది సక్రమము కాదు, ఇది ఆథరైజ్డ్ లేఅవుట్ కాదు, అధీకృత సంస్థ దీనికి ఆమోదం తెలుపలేదు అని అక్కడ అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు అప్పుడే ఆ యొక్క ట్రాన్సాక్షన్ను ముందుకు పోకుండా ఆపడం జరుగుతుంది. కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేయకుండా, అమ్మేవాళ్ళు అమ్మకుండా ఆపడం జరుగుతుంది. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ సజావుగా జరిగిపోతుంది. ఆ ప్లాటే 40 సంవత్సరాల క్రితం ఏదైతే ఒక ప్లాట్ కొన్నారో అది పలుమార్లు రిజిస్ట్రేషన్కి వస్తుంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది ఒక స్టెప్. ఇప్పుడు మనము ఒక ప్లాట్ 40 సంవత్సరాల క్రితం కొన్న దాన్ని అక్కడ ఒక గృహ నిర్మాణం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి అని మనము గ్రామ పంచాయతీకి ఒక దరఖాస్తు ఇస్తాం. దరఖాస్తు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చక్కగా మీరు ఇల్లు కట్టుకోండి అని మనకు అనుమతి కూడా ఇస్తారు. ఆ విధంగా రెండో స్టెప్ అయిపోతుంది. ఆ తర్వాత మూడో స్టెప్ మాకు ఎలక్ట్రిసిటీ కావాలి, కరెంట్ కావాలి అని విద్యుత్ శాఖ వారికి దరఖాస్తు చేస్తే వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత మాకు నల్లా కావాలి, నీళ్లు కావాలి అని వాటర్ బోర్డుకి అప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ అయిన తర్వాత గృహ నిర్మాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దానికి కావలసిన ట్యాక్స్, ఇంటి రుసుము, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రుసుము, తర్వాత మున్సిపల్ ట్యాక్సు, ఇలాంటివన్నిటిని కూడా వసూలు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మీరు కొన్న ప్లాటు, అప్పుడు కొన్న ప్లాటు ఇది అక్రమం కాబట్టి మీరు రెగ్యులరైజేషన్ పరిధిలోకి వస్తారు కాబట్టి మీరు రెగ్యులరైజ్ చేసుకోవాలి అని ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇక్కడ ఒక ప్రశ్న ఏమి ఉదయిస్తుంది అని అంటే, ఈ రోజు నాటికి
2 రాష్ట్రాలలో లేదా ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 90% ప్లాట్లు కూడా అక్రమ లేఅవుట్లు అనేది ప్రభుత్వం ఇప్పుడు అంటున్నదో ఆ అక్రమ లేఅవుట్లలోనే ఉన్నాయి. ఇంకొక ప్రశ్న ఏమిటి అనంటే, ఇన్ని ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు మరి 50 సంవత్సరాల నుంచి కొన్ని లక్షలు కాదు 1 కోటి ప్లాట్లన్నా రిజిస్ట్రేషన్ అయింటాయి. ఇది అక్రమం జరుగుతున్నది, ప్రజలు మోసపోతున్నారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, కాబట్టి దీన్ని ఆపాలి, ఇది తప్పు, ఇది నేరము అని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? ప్రభుత్వంకు ఉన్నది. ప్రభుత్వం పరిధిలో మనకు గవర్నమెంట్లో ఒక రెవెన్యూ మినిస్టర్ ఉంటాడు. అంటే ఇది రెవెన్యూ శాఖకు సంబంధించింది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ కింద కలెక్టర్లు ఉంటారు, వాళ్ళ కింద జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఉంటారు. గ్రామ స్థాయిలో ఒక విలేజ్ సర్వెంట్ కూడా ఉంటాడు రెవెన్యూ ప్రతినిధిగా. ఆ తర్వాత పటేళ్ళు పటవార్లు ఒకప్పుడు, ఇప్పుడు విలేజ్ విఆర్ఓలు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ మనకు అనాది నుంచి ఉన్నది. వీళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా ఇగో ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని ఆపాలని ఆపారా? ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి, ఒక రెవెన్యూ మంత్రి స్థాయి నుంచి కింది వరకు అంచెలంచెలుగా ఉన్న అధికార అనధికార గణాలన్నీ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోయినాయి అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. ఈరోజు 1 కోటి ప్లాట్లు ఆ విధంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరంతా దొంగలు అని ప్రజలందరినీ దొంగలుగా ముద్రించడము లేక దొంగలుగా చిత్రీకరించడము ఎంతవరకు సమంజసము? ఇందులో ఇంకొక కోణం బాగానే ఉంది. ప్రజల్ని మీరు దొంగలు అన్నారు, మీరు తప్పు చేసింది కాబట్టి బాబు మీరందరూ రండి, మీ యొక్క దస్తావేజులను మేము క్రమబద్ధీకరిస్తాము అని ఉచితంగా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద లేదా? ఉచితంగానే చేయాలా లేదా అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఏమిటి అంటే సంపూర్ణంగా ప్రభుత్వం ఉచితంగానే చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక సామాన్య మానవుణ్ణి తప్పు చేసినావు అని అక్రమంగా అతన్ని ఒక నేరస్తునిగా చిత్రీకరిస్తున్నది కాబట్టి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉండడం వల్ల ఈ తంతు జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వం బాధ్యతనే. 1 రూపాయి కూడా లేకుండా వితౌట్ ఎనీ అంటే ఏ రకమైన అధికార అనధికార ఇబ్బందులు లేకుండా ఒక సింగిల్ అటెంప్ట్లో వాళ్ళది రెగ్యులరైజేషన్ చేసి వాళ్లకు దస్తావేజ్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేకాని ఏదో ప్రభుత్వం కళ్ళు మూసుకొని అచేతనత్వంతో దాదాపు ఒక 5 దశాబ్దాలు నిద్రపోయి ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు, మీరు పెనాల్టీ కట్టండి. ఆ పెనాల్టీ కూడా ఎట్లా ఉన్నది అని అంటే ఆ రోజు ప్లాట్ మనం 10,000కు కొంటే ఇవాళ అది ₹1,00,000 పెనాల్టీ కట్టాల్సి వస్తున్నది. ఇది ఎంతవరకు సమంజసం? సామాన్య మానవునికి ఒక ₹10 మాసవారీ బడ్జెట్లో ₹10 తేడా వస్తే విలవిల్లాడిపోతారు. మరి అలాంటిది ఇలాంటి కోట్లాది డాక్యుమెంట్లను కోట్లాది ప్రజలను మీరు ఆ విధంగా క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఎంత అన్యాయం అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రైమ్ కమిటెడ్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వం చేస్తున్న ఒక హింస ఇది. ప్రభుత్వ హింస అని అనడానికి నేను సందేహించట్లేదు, ఏ ప్రభుత్వం నేను చెప్పట్లేదు. కాబట్టి ప్రభుత్వాలను మేము చాలా క్లియర్గా ప్రజలందరి తరఫున ఒక అభ్యర్థన ఇస్తున్నాం. మీరు రాజకీయం చేయకండి ఎల్ఆర్ఎస్ తోటి. ఎల్ఆర్ఎస్ను మీకు ఒక గంగిగోవులాగానో లేకుంటే ఒక పాలిచ్చే గేదెలాగానో భావించకండి. ఇవాళ 10,000 కోట్లు వస్తాయి, 20,000 కోట్లు వస్తాయని మీరు అంటున్నారు. నాది ఒకటే ఒక ప్రశ్న. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ వచ్చింది, అయిపోయింది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చింది, అయిపోయింది. అంటే 2 సార్లు అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు రావాలి? సింగిల్ స్ట్రెచ్లో మీరు ఎందుకు దాన్ని పరిష్కరించలేకపోయినారు? అంటే ఏంది? ప్రతిసారి మీరు ప్రజలను దొంగలు అనాలి, ప్రజలు దొంగలుగా ఫీల్ కావాలి, ప్రజలు భయభ్రాంతులతో జీవించాలి, గడగడ వణుకుతుండాలి, జేబులో ఉన్న డబ్బులు పైసా కూడబెట్టుకున్న డబ్బును మీకు కట్టి మేము విముక్తులం కావాలి. ఇది ఆ ప్రజల నుంచి ప్రభుత్వం కోరుకునేది. ఒక్కసారి ఆలోచించండి. అసలు అధికార గణంలో రాజకీయ గణంలో ఎల్ఆర్ఎస్ గురించిన క్షుణ్ణమైన అవగాహన ఎవరికైనా ఉందా అన్నది నా సూటి ప్రశ్న. లేదు అన్నది నా జవాబు కూడా. ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఒక్కరన్నా ఎల్ఆర్ఎస్ మీద మీరేమన్నా శ్రద్ధ చూపిస్తున్నారా? అసలు మీకు ఎల్ఆర్ఎస్ అంటే తెలుసా? మీరు కట్టుకున్న ఇండ్లు, మీ ఎవ్రీథింగ్
ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వచ్చేటి. మరి మీరు అప్పుడు తప్పు చేసినట్టే కదా. మరి మీరు ప్రజాప్రతినిధిగా ఉండి మీరు తప్పు చేస్తే దాని శిక్ష ఏముంటుందో మీకు తెలుసు కదా. దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారా? కాబట్టి దయచేసి ఈగోకు పోకుండా, అహానికి పోకుండా ప్రజలకు కలుగుతున్న ఈ ఇబ్బందిని మీరు తక్షణం ఒక ఆర్డర్ ఇచ్చేసి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు ఎల్ఆర్ఎస్ లేని దానికి ఒక 100 రూపాయలు మీరు కట్టి మీరు దాన్ని క్రమబద్ధీకరించుకోండి అని ఇవ్వండి. అదేవిధంగా కొన్ని లేఅవుట్లలో ప్లాట్లు అయిపోయినాయి, అందులో సగమో ముప్పాతికనో అమ్ముడుపోయినాయి. వాటికి కూడా సరళతరమైన ఒక విధానాన్ని మీరు క్రియేట్ చేయండి. ఇంకొకటి నేను అడిగేది, మరి 50 సంవత్సరాలుగా ఈ విధంగా జరుగుతున్న తంతును చూస్తూ ఊరుకున్న అన్ని రకాల గణాలున్నాయి. రాజకీయ గణాలు ఉన్నాయి, అదేవిధంగా ఉద్యోగ గణాలున్నాయి. ఉద్యోగ గణాలలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి మీద మీ ఇప్పటివరకు ఏమి చర్య తీసుకున్నారు? వాళ్ళందరికీ బాధ్యత లేదా? వేలాది రూపాయల వేతనాలు ఇస్తారు, రకరకాలైన వసతులు కల్పిస్తారు. మరి వాళ్ళందరూ నిద్రపోయినప్పుడు వాళ్ళకి ఏం శిక్ష ఇస్తున్నారు మీరు? ప్రజలకు ఇచ్చే బదులు ఆ శిక్ష వాళ్ళకి ఇవ్వండి, అప్పుడు తెలిసి వస్తుంది. ఈరోజు కూడా మీరు చెప్పండి, ఫలాని కట్ ఆఫ్ డేట్ నుండి ఎల్ఆర్ఎస్ ఉంటేనే మీరు చేయండి. ఈ ఎల్ఆర్ఎస్ కూడా ఈ రోజు డేట్ని స్టార్ట్ కావాలి. గేమ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, పాత వాటికి కాదు. ఆ విధంగా చేస్తేనే ప్రజలకు విముక్తి, ప్రజల యొక్క అసమ్మతి నుండి, నిరసన నుండి, బాధ నుండి మీరు విముక్తం అవుతారు. లేదు అంటే ప్రజల శాపం మళ్ళీ ప్రభుత్వాలకు తగిలే ప్రమాదం అవుతుంది. ధన్యవాదాలు విష్ణువర్ధన్ రాజు గారు. మీరెంతో చాలా స్పష్టంగా, ఇంతకు మించిన సందేహాలు ఇస్తే బహుశా ఉండవచ్చు కూడా. ఒకవేళ అట్లాంటి సందేహాలు మీకు ఎవరికైనా ఇంకా ఉన్నట్టయితే దిగువన కామెంట్ బాక్స్లో అది రాయండి. దానికి వారిని అడిగి సమాధానాలు రాయమని కోరుతాను. అంతేకాకుండా అవసరమైతే మరొక వీడియోలో మిగిలిన సందేహాలు ఏవైనా ఉన్నట్టయితే వాటికి కూడా సమాధానాలు ఇచ్చే విధంగా మరో వీడియోలో చెప్పమని వారిని కోరుతాను. మీరు ఇంత ఓపికగా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే. మీరు సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే లైక్ అని కొడితే దీనికి విస్తృతమైన ప్రచారం అందడం, అంటే విషయాలు తెలుసుకోగలిగిన వారందరికీ విషయాలు తెలియజేసినట్టు అవుతుంది. కనుక మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తద్వారా నన్ను ప్రోత్సహించండి. ఇట్లాంటి అనేక వీడియోలు మీకు అందించ వీలయ్యే విధంగా. ధన్యవాదాలు.